తమాషా అంటావా ఏమంటాం నవ్వుతాడా చట్టం అంటే వెళ్తాడా వెయ్యలేదా ఈ రోజు చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది అలా నాన్న జగన్ బయటికి వెళ్ళవా చెప్తానంటే దొంగగా చెప్పండి నడుచుకుంటే వెళ్ళిపోవాలన్నా చెప్పండి మీరు ఏమన్నారు నడుచుకుంటే వెళ్ళిపోవాలి మీరు చెప్తారా మీరు చెప్తే మీరు చెప్తారా వేరే మీ ఇష్టం వచ్చాడు తమాషా అంటారా ఎవరు మాడింది నలుగులో చెప్పిన మాట నలుగులో చెప్పిన మాట ఎవరు తెలుసండి బాబు ఏం చేస్తారు చేయండి ఊరే వేస్తారేమో అంతేనా నువ్వు వేస్తారండి నీ చాప ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఉరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు అంతకీ చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలరు అంతకీ చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో 41 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని చేసి కోర్టు పెడతారు సార్ మాకున్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట అయిపోయిందండి నాకు 4 times వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ నోటీస్ అని అప్లై చేయలేదని ప్లస్ నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో తినకొద్దని వాయిస్ రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే మిగతా వాళ్ళందరినీ అందరూ స్టేషన్కి వెళ్ళి ముట్టడలాగా రావడం బాగుంది మళ్ళీ పెళ్ళుంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకో రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఎవరికి ఏమనండి ఆయనే నా బ్యాచ్ పెట్టు ఇంకా ఎస్ఐ ఉన్నాడు మీరేమన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు తెలియదు అట్లాంటిది మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే